ప్లీజ్ వర్ష, ఇది నీకోసం నేనెంతో ఇష్టంగా తీసుకొచ్చిన చైన్. తీసుకో. ఇప్పుడు నాకు డబ్బులు అవసరం. ఈ చైన్ తీసుకెళ్లి తాకట్టు పెట్టి ఆ డబ్బులు నన్ను బ్లాక్మెయిల్ చేసేవాడి మొహాన కొట్టేస్తే నాకు వాడి బాధ తప్పుతుంది. కానీ నేను ఈ చైన్ తీసుకున్నానంటే వరుణ్ ప్రేమని ఒప్పుకున్నట్టవుతుంది. నా సమస్య నన్ను బెదిరించేవాడితో మాత్రమే. ఈ చైన్ తీసుకున్నానంటే ఇంట్లో సమస్యలు మొదలవుతాయి. అందరికీ సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. నలుగురిలో దోషిగా నిలబడాల్సి వస్తుంది. వర్ష, ఏంటి ఆలోచిస్తున్నావు? తీసుకో. తీసుకో. వద్దు, నువ్విచ్చే బహుమతులు ఏవీ నాకు అవసరం లేదు. నేనిప్పుడు ఎవరిని ప్రేమించే పరిస్థితిలో లేను. నాకంటూ కొన్ని బాధ్యతలున్నాయి. చెప్తే అర్థం చేసుకోవేంటి? ఎందుకు పదే పదే నన్ను ఇలా ఇబ్బంది పెడతావు? ప్లీజ్, దయచేసి నాకు దూరంగా ఉండు. ఏ ధైర్యంతో వెళ్ళి మా అన్నయ్య ఫోటో తాకాలని చూస్తున్నావు? ప్రాణాలు తీసిన మనిషికి ఆబ్దికం జరుగుతుంటే ఆ పూజకి నీ చేత్తో ఫోటో తీసుకొచ్చి పెడతావా? నువ్వు మా అన్నయ్య ఫోటోని తాకితే ఈ ఆబ్దికం మేము చేసినా చేయనట్టే. అయినా ప్రాణాలు తీశానన్న చిన్న బాధ కూడా లేకుండా ఫోటో తెమ్మనగానే ఎలా తీసుకొచ్చావు నువ్వు? మా అన్నయ్య ఫోటోని తాకడానికి నీకు మనసు ఎలా వచ్చింది? అది కాదు వదినమ్మా. మాట్లాడకు. ఏ విషయంలోనైనా నిన్ను క్షమిస్తాను, కానీ మా అన్నయ్య విషయంలో మాత్రం నిన్ను ఎప్పటికీ క్షమించలేను. నీ వల్ల మా కుటుంబానికి జరిగిన నష్టం ఏంటో, మేమేం కోల్పోయామో నేను మర్చిపోను. ఈ ఇంట్లో వాళ్ళని మర్చిపోనివ్వను. నువ్వు చేసిన తప్పు చిన్నదనుకుంటున్నావా? 2 ప్రాణాలు తీసావు, 2 కుటుంబాల్ని రోడ్లు పాలు చేశావు, 3 ఆడపిల్లల జీవితానికి అండ లేకుండా చేశావు, 2 తల్లులకి కడుపు కోత మిగిల్చావు. నిన్ను క్షమించను చిరంజీవి, నిన్ను ఎప్పటికీ క్షమించను. మా అన్నయ్య విషయంలో నువ్వు మళ్ళీ కలుగు చేసుకోవాలని చూస్తే మాత్రం నీకు బాగుండదు చెప్తున్నాను.
రే చిరు, ఎందుకురా ఏడుస్తుండావు? ఆ? ఏమైనాది? అబే ఏం లేదత్త, ఏం లేదు. ఏం లేకపోతే ఆ కన్నీళ్ళు ఎందుకు వస్తుండాయి? ఆ దుర్గేమైనా అనుండదా చెప్పు. ఇప్పుడే పోయిద్దని సంగతేమో తేలుస్తాను. ఓ అత్త, నీకేమైనా పిచ్చి పట్టినదా ఏంది? వదినమ్మ నన్నెందుకు అంటది? మరి ఎందుకు ఏడుస్తుండావు చెప్పు. ఆ? అది వాళ్ళ అన్నయ్య ఫోటో చూస్తా వదినమ్మ ఫీల్ అవుతాండది. వదినమ్మ అట్ట బాధపడతా అంటే చూసి నాకు బాధేసినది. అందుకే నాకు తెలియకుండానే కండ్లమ్మట నీళ్ళు వచ్చేసుండాయి. రేయ్, నీ మొహానికి ఏడవడం కూడానా? ఎట్టాంటప్పుడు నీ కళ్ళమ్మట నీళ్లు రాలేదు. అట్టాంటిది మీ వదినమ్మని చూసి కన్నీళ్ళొచ్చినాయంటే ఎట్టరా నమ్మేది? అదేందత్త అట్టంటావు? మన వల్లనే కదా ప్రాణం పోయింది. అది ఆ ఫీలింగ్ లేకుండా ఎట్టుంటుంది చెప్పు? అట్టనే. ఇట్టా కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని తిరగమాక. నీ మొహానికి అది సెట్ కాదు. అప్పుడు వచ్చినాయి, ఎప్పుడు వస్తాయో ఏమి? ఏదో చిన్న ఫీలింగ్ కలిగినది. కండ్లమ్మట నీళ్ళు వచ్చినట్టే వచ్చి వెనక్కి వెళ్ళిపోయిండాయి. ఓ, ఇంకా నయం వదినమ్మ చూడలేదు. నేనేమో యాక్టింగ్ చేస్తున్నాను అనుకునేది. సరే రా. అవతల చెయ్యాల్సిన పనులు చాలా ఉండాయి. మనం ఉండగా పనులు ఆగుతాయా? యాడి పనులు ఆడైపోతాయి. ఆ కథ అంతా నా గిడిచి పెట్టత. ఈ చిరంజీవి గారు ఉన్నాడు కదా, సావు దినం కూడా పుట్టినరోజు మాదిరి జరగాల. రేయ్ సచ్చినోడా, ఏందిరా మాటలో? సచ్చిన్ రోజు పుట్టినరోజు ఎట్టయితాదిరా? మరే చచ్చిపోయినాడని ఏడస్తా కూర్చుంటే ఏమొస్తుంది? ఆ మనిషిని గుర్తు చేసుకోవాలా, కూసంత బాధపడాలా. తర్వాత ఏ లోకంలో ఉండా ఆత్మ సంతోషించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకోవాలా. మన కాన్సెప్ట్ కూడా అదే అత్త. ఇదిగో ఈ కన్నీళ్ళని మనకంత వర్కౌట్ కావులే కదా. ఇట్టంతా మీ వదినమ్మ ముందు వాగమాక. నేనెందుకు వాగుతానత్త? మనం ఏది చెప్పం. మనం అలా కూర్చొని కబుర్లు చెప్పుకుంటా ఉంటే అవతల చాలా పనులుంటాయి. నా పనులు నాకుంటే నీ పనులు నీకుంటాయి. ఏం చేస్తున్నావు ఇక్కడ? నడు ముందు నడు. సర్లేరా, నువ్వు తొందరగా రా. వెళ్ళు.